హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి హ్యాట్రిక్ కొట్టడానికి బోయపాటి సీను గారు అలాగే బాలకృష్ణ గారు మరోసారి రంగంలోకి అయితే దిగారు. అఖండ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్డేట్స్ చాలానే చూసాం. ఇందులో ఈ అప్డేట్ ఏంటంటే ఇప్పటికే ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ కావస్తోందట. మరో 2 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కి సంబంధించి ఆల్రెడీ డబ్బింగ్ కూడా పూర్తి చేసేసారట బాలకృష్ణ గారు. ఇక సెకండ్ హాఫ్ సంబంధించి డబ్బింగ్ మాత్రమే కంప్లీట్ చేయాల్సింది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్లాన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందరి షెడ్యూల్స్ ప్లాన్స్ చేసుకుని డబ్బింగ్ కూడా పూర్తి చేయాలని బోయపాటి గారు పక్కాగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారట. ఇక అలాగే ఇందులో మోస్ట్ పవర్ఫుల్ అఘోరాగా బాలయ్య బాబు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు బాలయ్య బాబు గారు ఈ సినిమాలో 3 షేడ్స్ లో కనిపిస్తారట. ఇందులో అఘోరాగా కనిపించే పాత్ర మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేశారని క్లియర్ గా అర్థమవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి గారు పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారని ఆల్రెడీ ఇంతవరకే వార్తలు అయితే వచ్చాయి. అంతేకాదు ఇందులో విజయశాంతి గారు కూడా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తారని టాక్ అయితే వచ్చింది. కానీ ఇందులో ఎంత మాత్రం క్లారిటీ లేదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఇలా బాలయ్య బాబు అఖండ 2 ఫినిష్ చేశారని వార్త తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా బాలయ్య బాబు గారు మరింత పవర్ఫుల్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. మరి చూడాలి బాలయ్య బాబు ఏ రేంజ్ లో విజృంభిస్తారనేది. ఆల్రెడీ అఖండ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ఊహించిన రేంజ్ లో క్రేజ్ అయితే ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్లు ఈ సినిమా బోయపాటి గారు మలుస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఇంతవరకు వచ్చిన టీజర్ తో ఈ క్లారిటీ అయితే ఫుల్ గా ఇచ్చేశారు. అయితే ఇందులో హీరోయిన్లుగా సంయుక్త మీనన్ అలాగే ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి పాత్రలు కూడా స్టోరీకి చాలా ఇంపార్టెన్స్ గా ఉంటాయని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక బాలయ్య బాబు గారు కనిపించే 3 షేడ్స్ ఎలా ఉంటాయంటే అఖండాలో చూసిన విధంగానే ఒక సైడ్ సాఫ్ట్ కార్నర్ గా ఉంటూ మరోవైపు పవర్ఫుల్ అఘోరాగా బాలయ్య బాబు గారు కనిపిస్తారు. ఇక మరో షేడ్ లో ఎలా కనిపిస్తారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇలా ఈ సినిమాకి సంబంధించి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచేస్తుంది, పీక్స్ చేరుస్తుంది. సో చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.